సో గ్లూకోజ్ మెటబాలిజంలో ఎక్సెస్ గ్లూకోజు యూరిన్లో కనపడకూడదు. కీటోన్ మెటబాలిజంలో ఎక్సెస్ కీటోన్స్ యూరిన్లో కనపడి తీరాలి. అయితే ఇప్పుడు మీరు గ్లూకోజ్ మెటబాలిజంలో ఉన్నారు, మీరు తింటే గ్లూకోజే వచ్చింది, మీరు కీటోన్స్ ఇవ్వలేదు. కానీ మీరు యూరిన్ రిపోర్ట్ చూసినప్పుడు మీ యూరిన్లో గ్లూకోజ్ 3+ పాటు కీటోన్స్ కూడా 3+ ఉన్నాయి. లేకపోతే గ్లూకోజ్ 0 ఉండి కీటోన్స్ 1+, 2+, 3+ ఉన్నాయి. అదెలా? అసలు కీటోన్స్ రాకూడదు కదా, అలా ఎలా వచ్చింది? అదే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, డీకేఏ. అలాగే మీరు కీటోన్ డైట్కి వచ్చారు, వీఆర్కే డైట్లోకి వచ్చినాక గ్లూకోజ్ పెట్టరు, కీటోన్స్ పెడతారు. సో మీ యూరిన్ చూస్తే కీటోన్స్ రావాలి. కానీ ఒక నెల అయింది మీరు డైట్ చేసినాక మీ యూరిన్లో కీటోన్స్ 3+తో పాటు గ్లూకోజ్ కూడా 3+ ఉంటే, లేదా కీటోన్స్ నిల్లుండి గ్లూకోజ్ ప్లస్ ఉంటే, ఇదేంటి అలా? అలా ఉండకూడదు కదా. అలా ఉండటాన్ని డీకే అంటాం. అంటే మనకి ఆహార భాషలో చెప్పాలంటే డీకే అంటే పాయసం వండితే పుల్లగా ఉంటాం, పులిహోర వండితే తీయగా ఉంటాం అనే కండిషన్ని మనం డయాబెటిక్ కీటోసిస్ అంటాం.